కాబట్టి బోండామ్మ ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. మీరే అనవసరంగా కెలికి వాసన చూసుకుంటున్నారు. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గాలు టాప్ 10లో 8th ప్లేస్లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వచ్చిన గ్రీవెన్స్ని పరిష్కరించడంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఏ వీధికైనా వెళ్ళండి, ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమను, సాక్షిని సర్వే చేయమను, ఎవరైనా సర్వే చేయమను. నేను ఎవరు అవసరంలా, మా పార్టీ వాళ్ళు కూడా వదలు. మీరు ఎవరినంటే చెప్తారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయిన అధికారంలోకి వచ్చి డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలో తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఇచ్చి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడతారు. నారా లోకేష్ మీద మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఏంటి పద్ధతి? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి. రోడ్డు మీద తిరగనివ్వము అని దందాలు చేసామా, భయపెట్టామా? ఇంతకు మా వాళ్ళు అంతా చిట్టా చెప్పారు. ఇంకా చాలా చిట్టా ఉంది. సరైన టైంలో నీ నేచర్ ఏంటి, నీకు ఒక్క ఓటు వేయటం మూలంగా ఇందాకేదో చెప్పావు నీకు 70,000 మెజార్టీ వచ్చిందని. ఇప్పుడు 70,000 కాదు, ఇంకో 70,000 మంది 150,000 మంది బాధపడతా ఉన్నారు. ఎందుకు ఓటేసామా? ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి పద్ధతి కాని వ్యక్తికి, రౌడీ వ్యక్తికి, రౌడీ ఎమ్మెల్యేకి. అసలు 2 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు 8వ స్థానంలో ఉన్నావంట రాష్ట్రంలో. ఏం చేసావని, ఏం సాధించావని నువ్వు 8వ స్థానంలో ఉండటానికి? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, లేకపోతే నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. దిగజారిపోయి మొన్న మహిళల మీద దాడి చేశారు, మూత్రం పోశారు. కాబట్టి గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో హత్యలే తప్ప, ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు. అది నువ్వు చేసుకోమాకు.